హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం నిన్న రిలీజ్ అయిన సూపర్ గర్ల్ టీజర్ యొక్క బ్రేక్ డౌన్ చూద్దాం. ఈ మూవీ అనేది సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో అనే కామిక్స్ని బేస్ చేసుకుని తీస్తున్నారు. రిటర్న్ బై టామ్ కింగ్ అండ్ బిల్లీ ఎవ్లీ. యాక్చువల్లీ ఉమెన్ ఆఫ్ టుమారో అనేది ఒక థర్డ్ పర్సన్ నరేషన్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. రూతి అనే పర్సన్ నరేట్ చేస్తుంది అండ్ ఈమెని మనం ట్రైలర్లో కూడా చూడొచ్చు. ఒక చైల్డ్గా కనిపిస్తుంది. ఈ చైల్డ్ యొక్క ఫాదర్ని క్రైమ్ ఆఫ్ ది ఎల్లో హిల్స్ అనే ఒక పర్సన్ చంపేస్తాడు. సో ఈమె ఒక మర్సనరీని హైర్ చేసుకుని తన ఫాదర్ డెత్కి రివెంజ్ తీసుకుందాం అని అనుకుంటుంది. అయితే ఈమె సూపర్ మ్యాన్ మూవీ ఎండింగ్లో చూపించినట్టుగా తన బర్త్డే సందర్భంగా సూపర్ గర్ల్ రెడ్ సన్ ప్లానెట్కి వెళ్ళి పార్టీ చేసుకుంటున్నప్పుడు ఈమెను కలుస్తుంది. కరాజోరల్ని ఫోర్స్డ్గా ఈ రివెంజ్ ఆర్క్లో ఇంక్లూడ్ చేసినట్టుగా ఉంది. ఈ ట్రైలర్లో ఒక సీన్ చూస్తుంటే ఈమె స్పెట్స్ పెట్టుకుని కూర్చుని వెయిట్ చేస్తుంటుంది అండ్ అక్కడికి ఒక స్పేస్ షిప్ వచ్చి పిక్ చేసుకోవడం. ఈమె ఎక్స్ప్రెషన్ అలానే ఉందనిపిస్తుంది నాకు. ట్రైలర్ చూస్తుంటే ఈ ఇష్టం లేకుండా ఇన్వాల్వ్ అయిన రివెంజ్ ఆర్క్ అనేది, ఈ ఎపిక్ కాస్మిక్ జర్నీ అనేది ఈమె యొక్క ఆరిజిన్స్ని తెలుసుకుంటుంది. సూపర్ గర్ల్గా ఈమె యొక్క పాత్ని ఎంచుకుంటుంది అని అనిపిస్తుంది. ఎయిమ్లెస్గా పార్టీయింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ కాకుండా సూపర్ మ్యాన్ లాగానే ఈమె కూడా ఒక సూపర్ హీరోగా మారే ఆ ఆరిజిన్ స్టోరీ ఈ మూవీ అవబోతుందని అనిపిస్తుంది. ఈ మూవీలో ఆమె యొక్క ట్రామాతో స్ట్రగుల్ అండ్ దాన్ని అధిగమించే ఆమె విల్ పవర్ని చూడబోతున్నాం అనేది నా ఫీలింగ్. జేమ్స్ గన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మూవీ అనేది గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3లో ఎమోషనల్ స్టోరీ కన్నా కూడా హెవీగా ఉంటుంది అని. సో ఆ మాటలకి నా అజంప్షన్స్కి సింక్ అవుతుందని అనిపిస్తుంది. ట్రైలర్ని కానీ ఓపెన్ చేసినట్లయితే క్రిప్టో ఒక బాటిల్ని తాకుతూ రికార్డ్ ప్లేయర్ని ఆన్ చేసినట్టుగా చూపించారు. ఇది సూపర్ మ్యాన్ మూవీకి కంటిన్యూషన్. ఆ మూవీ ఎండింగ్కి క్రిప్టో అండ్ సూపర్ గర్ల్ రీయునైట్ అవుతారు అండ్ ఆమె డాగ్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సూపర్ మ్యాన్ ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ నుంచి టౌన్ని సేవ్ చేసినట్టుగా ఉన్న డైలీ ప్లానెట్ వల్ల న్యూస్ పేపర్ పైన క్రిప్టో సుసుబోస్తుంది అండ్ ఇక్కడే ఒక మూలన సూపర్ గర్ల్ గురించి కూడా ఒక న్యూస్ ఉంటుంది. సూపర్ గర్ల్ రెస్క్యూస్ క్యాట్స్ అని. క్యాట్స్తో ఆమెను చూసినందుకు జెల్సీతో క్రిప్టో సుసు వేసిందా ఏంటి అనేది అయితే తెలియదు, కానీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఉంది. అదే సూపర్ గర్ల్ ఎగ్జిస్టెన్స్ కూడా వరల్డ్కి తెలుసు అని. ఒకడే క్రిప్టోనియన్ సేవియర్ కాదు, ఇద్దరు క్రిప్టోనియన్ సేవియర్స్ ఉన్నారు ప్లానెట్ మీద అని ప్రజలకు తెలుసు అని ఈ సీన్తో అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ ఏలియన్ ప్లానెట్ పైన ఈమె డ్రింక్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉండటం మనం చూడొచ్చు. అండ్ ఆల్సో ఇది ఈమె యొక్క 23rd బర్త్డే అని చెప్తుంది. బట్ యాక్చువల్ కామిక్స్లో ఈ మూమెంట్కి కారాకి 16 years. ఆ నెక్స్ట్ రూతి అనే క్యారెక్టర్ని చూపిస్తారు. కామిక్స్లో ఈమెతో ఇంటరాక్షన్ ఎలా ఉంటుందనంటే, రూతి ఒక మర్సనరీతో మాట్లాడుతున్నప్పుడు అతను ఈమె దగ్గర నుంచి స్వర్డ్ని తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది యాక్చువల్లీ చనిపోయిన వాళ్ళ ఫాదర్ యొక్క స్వర్డ్ అన్నమాట. యాక్చువల్లీ కామిక్స్లో రూతి ఫాదర్ ఎలియాస్ నాల్ని క్రెమ్ అనే వ్యక్తి ఎలియాస్ యొక్క ఓన్ స్వర్డ్తోనే చంపేసి ఆ స్వర్డ్ ఎలియాస్ బాడీలో దిగిపోయి అలా ఉంటుంది రూతి అతని బాడీని కనిపెట్టే టైంకి. సో ప్రెజెంట్ డేలో బార్లో రూతిని ఆ మర్సనరీ నుంచి సేవ్ చేస్తూ వీళ్ళిద్దరూ ఇంటరాక్ట్ అవుతారు అండ్ మూవీలో కూడా ఇలానే ఉండబోతుంది అనిపిస్తుంది. దీనికి సపోర్టింగ్గా ట్రైలర్లో డైలాగ్ అండ్ ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి. మనం చూడొచ్చు ఈమెని ఒక యాక్స్తో అటాక్ చేస్తారు అండ్ బ్యాక్గ్రౌండ్లో రూతిని ఇంకొక పర్సన్ పట్టుకుని ఉన్నట్టుగా. అండ్ ఆల్సో ఇక్కడ డైలాగ్స్లో కూడా మీరు ఇంకా బ్రతుకున్నారా నాకు తెలియదే అని అంటుంది. దాని అర్థం క్రిప్టోనియన్స్ అంతరించిపోయారని అనుకుంటుంది ఈ యూనివర్స్ అని. అండ్ ఆల్సో మిగిలిన వాళ్ళకు కూడా నీకున్నట్టే పవర్స్ ఉన్నాయని అడగటం. దానికి సూపర్ గర్ల్ ఏమో మేము జస్ట్ ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ 2 ఉన్నాం అని అంటుంది. వరల్డ్కి వీళ్ళు ఎక్స్టింక్ట్ అయినట్టు అనిపించిన వాళ్ళేం మరీ అవ్వరు. ఎందుకనంటే అగైన్ సూపర్ మ్యాన్ మూవీలో మనం చూసినట్టుగా వీళ్ళు ప్రొటెక్టర్స్ కాదు అండ్ సూపర్ మ్యాన్ని ఎర్త్ మీదకి పంపింది కొలనైజ్ చేసి ఎర్త్ని బ్రీడింగ్ ఫామ్ చేయడానికి మాత్రమే. సో వరల్డ్ పర్స్పెక్టివ్లో కూడా క్రిప్టోనియన్స్ పైన అదే ఒపీనియన్స్ ఉండొచ్చు. ఆ నెక్స్ట్ మనకి ఆర్గో సిటీ ఫార్మేషన్ని చూపిస్తారు. డోమ్ షేప్డ్ స్ట్రక్చర్ ఈ సిటీ యొక్క ప్రొటెక్షన్ బబుల్లా ఫార్మ్ అవుతుండగా ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ కొలాప్స్ అవుతుంటాయి. ఆ నెక్స్ట్ మనకి ఒక లార్జ్ ఫ్యూనరల్ని చూపిస్తారు అండ్ అందరూ సేమ్ వైట్ కాస్ట్యూమ్ని వేసుకుని ఉంటారు. సేమ్ సూపర్ మ్యాన్ మూవీలో అతని క్రిప్టోనియన్ పేరెంట్స్ రికార్డెడ్ క్లిప్లోని కాస్ట్యూమ్స్ లాగానే ఈ వైట్ కాస్ట్యూమ్స్ ఆ బ్రీడింగ్ మెసేజ్ చూసాక నాకైతే ఇన్విన్సిబుల్ సిరీసే గుర్తొచ్చింది. మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఈ సిరీస్ని చూస్తున్నారు అండ్ మన ఛానల్ నుంచి ఈ సిరీస్కి రిలేటెడ్ కాంటెంట్ ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఈ సిరీస్ యొక్క సీజన్ 4 వస్తుంది. మన ఛానల్లో ఎపిసోడ్ వైజ్ బ్రేక్డౌన్ చేద్దాం. ఆల్ రైట్, కమింగ్ బ్యాక్. ఆ నెక్స్ట్ మనకి లోబోని చూపించారు. ఈ క్యారెక్టర్ ఒక యాంటీ హీరో ప్లేడ్ బై నన్ అదర్ దాన్ అవర్ వెరీ ఓన్ జేసన్ మోమోవా. ప్రీవియస్ స్నైడర్ యూనివర్స్లో ఆక్వామ్యాన్గా చేసిన ఈ యాక్టర్ జేమ్స్ గన్ ఎప్పుడైతే సీఈఓ అయ్యాడో ఇలా అని మెసేజ్ చేశాడట.
లోబో బేబీ అని. వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు జేమ్స్ గన్ హైర్ చేసేసుకున్నాడు. ఈ లోబో యొక్క క్యారెక్టర్‌కి ఏంటి? పవర్స్ ఏంటి? ఎలా ఇతను సూపర్‌మ్యాన్ కామిక్స్‌లో ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేశాడు అనేది మనం ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. మొదట్లో ఈ మూవీలో విలన్‌గా లోబో ఉండబోతున్నాడని అన్నారు గానీ, లేటర్ ఆ ఐడియాని ట్రాష్ చేసేశారు. ఈ సీన్‌ని చూసినట్లయితే లోబో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీలోనే ఇంట్రొడ్యూస్ అవుతాడు. అండ్ అది గూడా ఒక బార్‌లో అని నా ఫీలింగ్. ఈ పిక్చర్ బ్యాక్‌డ్రాప్ కూడా అలానే ఉంది. ఆ నెక్స్ట్ మనకి కారా దీనంగా క్రిప్టోని చూడటం అండ్ క్రిప్టో కూడా అలా పడుకుని ఉండటం చూపిస్తారు. క్రిప్టో ఈజ్ సిక్. మేబీ రూతితో ఈ మిషన్ చేయటం అనేది క్రిప్టో యొక్క బ్యాడ్ హెల్త్ కండిషన్‌కి ఒక సొల్యూషన్‌ని కనిపెట్టే మార్గం కూడా అయ్యుండొచ్చు. చూడాలి. ఆ నెక్స్ట్ కొంతమంది స్పేస్ పైరేట్స్‌తో ఫైట్ చేయడం అండ్ అలా మోంటాజ్ షాట్స్‌ని చూపిస్తారు. ఇది క్లైమాక్స్ సీక్వెన్స్‌లోది అయ్యుండొచ్చు అండ్ వీళ్ళు ఫైట్ చేసేది ఒక స్పేస్ షిప్ పైన. లేటర్ ఒక సీన్‌లో అదే స్పేస్ షిప్ క్రాష్ అయిపోతుంది గూడా. అండ్ ఈ మూమెంట్‌లో సీనే సూపర్ గర్ల్ ఆన్ సెట్ షూటింగ్ వీడియో కొన్ని మంత్స్ ముందు లీక్ అయింది. అండ్ ఆ నెక్స్ట్ మనకి రూది వాట్ సూపర్ మ్యాన్ అని అన్నప్పుడు వాడా అందరిలో మంచిని చూస్తాడు, నేను అందరిలో నిజాన్ని చూస్తానని అంటూ ఈ ట్రైలర్‌ని ఫినిష్ చేసేసారు. ట్రైలర్‌లో పెద్దగా ఏం రివీల్ చేయలే. కామిక్స్ రిలేట్ చేసుకుంటే ఆర్ కామిక్స్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ నుంచని. అయితే 'ఉమెన్ ఆఫ్ టుమారో' కామిక్స్‌లో ఏముంది అనేది ఒక లుక్ ఏసినట్లయితే సూపర్ గర్ల్ బర్త్ నేమ్ వచ్చేసి క్యారా జోరెల్ అండ్ ఆమె కజిన్ సూపర్‌మ్యాన్ కాలెల్. అనగా సూపర్‌మ్యాన్ ఫాదర్ యొక్క బ్రదర్ కూతురు. ఈమె యాక్చువల్లీ సూపర్‌మ్యాన్ కన్నా కూడా పెద్దది. ఎంత పెద్దదనంటే సూపర్‌మ్యాన్ ఇంకా టాడ్లర్‌గా ఉన్నప్పుడే ఈమె ఎత్తుకుని ఆడుకున్న మూమెంట్స్ కూడా ఉన్నాయి కామిక్స్‌లో. ఎలా అయితే సూపర్‌మ్యాన్ పేరెంట్స్ ఆ ప్లానెట్ ఎక్స్‌టింక్షన్ నుంచి సేవ్ చేయడానికి కాలెల్‌ని స్పేస్ షిప్‌లో పెట్టి ఎర్త్ మీదకు పంపేశారో, ఇంచుమించుగా అదే విధంగా ఈమె ఫాదర్ అయిన జోరెల్ అనగా ద ఇంజినీర్ ఒక ప్రాణాన్ని కాదు ఒక సిటీ మొత్తాన్ని సేవ్ చేసే ఉద్దేశంతో ఒక సిటీ మొత్తానికి ఒక డోమ్ షేప్డ్ ప్రొటెక్షన్ లేయర్‌ని పెట్టి ఈ సిటీ మొత్తాన్ని స్పేస్‌లోకి లాంచ్ చేసేస్తాడు ఈమె ఫాదర్. ఈ సిటీ నేమ్ వచ్చేసి ఆర్గో సిటీ. కానీ ఏం ప్లాన్ లేకుండా స్పేస్‌లోకి వెళ్ళిపోయిన వీళ్ళంతా ఆ యొక్క కండిషన్స్‌కి స్లోగా చనిపోతారు. ఒక వెర్షన్‌లో అయితే మెటియోరైట్స్ వీళ్ళ డోమ్‌ని చీల్చుకుని షిప్‌లా వర్క్ చేస్తున్న టౌన్‌ని డిస్ట్రాయ్ చేసేస్తాయి. బట్ లేటర్ వెర్షన్‌లో ఈ ప్లానెట్ సాయిల్ అనేది యెల్లో సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వగానే క్రిప్టోనైట్ అయిపోయింది అండ్ ఈ సిటీ అనేది స్పేస్‌లో ఫ్లోట్ అవుతూ ఉండేది. కారా ఎదురుగానే తన సివిలైజేషన్‌లో మిగిలిన వాళ్ళందరూ చనిపోవటం కళ్ళారా చూస్తది. అండ్ ఈ డోమ్ ప్లానెట్ అనేది స్పేస్‌లో డ్రిఫ్ట్ అవుతూ ఉంటుంది విత్ నో సర్వైవర్స్. లేటర్ ఈమె తన ఫాదర్ తయారు చేసిన ఇంకొక స్పేస్ షిప్‌తో ఎర్త్ పైకి వస్తుంది అండ్ సూపర్‌మ్యాన్‌ని కలుస్తుంది. ఈ మూమెంట్ అనేది ఏకైక సర్వైవర్ అయిన ఈమెని ట్రామటైజ్ చేస్తుంది. సో ఈమె యెల్లో సన్ కాకుండా రెడ్ సన్ ఉన్న ప్లేన్స్ పైకి వెళ్ళి అక్కడ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ చేస్తూ పార్టీలు చేసుకుంటూ ఉంటుంది. ఈ రెడ్ సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం, ఆ ప్లానెట్స్ పైన ఉండటం అనేది కారని ఒక నార్మల్ పవర్‌లెస్ పర్సన్‌ని చేస్తుంది. సో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తే కిక్ ఎక్కుద్ది. అదే యెల్లో సన్ ప్లానెట్స్ పైన అయితే ఈమెకి పవర్స్ కిక్ ఇన్ అవ్వటంతో కిక్ ఎక్కదన్నట్టు. అండ్ ఇంకొక ప్యాటర్న్‌ని గాని గమనించినట్లయితే ట్రైలర్‌లో ఎక్కడా గూడా ఈమె యొక్క సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్‌ని ఎక్స్‌పోజ్ చేస్తూ సీనులు లేవు. స్నైడర్ వెర్షన్‌లా వీళ్ళని గాడ్స్‌లా చూపించకుండా వీక్‌గానే చూపిస్తున్నాడు జేమ్స్ గన్. అది మనకి ఆల్రెడీ సూపర్‌మ్యాన్ మూవీతోనే తెలుసనుకోండి. ఈ మూవీలో ఈమె పవర్స్ అండ్ స్ట్రెంగ్త్‌ని ఎక్కువ చూపించేసి ఎలివేట్ చేయరని నా అభిప్రాయం. చెప్పాలంటే ట్రైలర్‌లో మోర్ దెన్ హాఫ్ ద టైమ్ ఈమె రెడ్ సన్ ప్లానెట్ ప్రిమైసెస్‌లోనే ఉండటం వలన ఈమె పవర్స్ కిక్ అవ్వకుండా ఒక నార్మల్ పవర్‌లెస్ పర్సన్‌గానే ఉంది. మూవీలో గూడా ఇలానే ఉండే ఛాన్స్ ఉంది. జేమ్స్ గన్ వీళ్ళ పవర్స్‌ని గాదు, వీళ్ళ వీక్‌నెస్‌లని, వీళ్ళ ఆరిజిన్ ఆర్ రూట్స్ నుంచి ఉండే స్ట్రగుల్స్‌ని కాన్సంట్రేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపించిందా ట్రైలర్ చూసాక? సో యాహ్! మీరు గూడా ట్రైలర్‌ని చూసినట్లయితే మీ థాట్స్ అండ్ కమెంట్స్‌ని కామెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్డ్ అవర్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలో us ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.